సో ఇదే మాట ఎంట్రన్స్. ఇక్కడ చప్పట్లు కొడతారు. ఇక్కడ చప్పట్లు కొడితే మనకి అన్ని చోట్ల వినబడుతుంది అన్నమాట. ఇది మన మెయిన్ గేట్ అన్నమాట. గోల్కొండ ఫోర్ట్లో పొద్దున్నే రాగానే మనకి ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా కనబడుతుందండి. చాలా బాగుంటుంది ఏరియా మాత్రం. అక్కడ వచ్చేసి కింద ప్యాలెసెస్, బాటంలో మొత్తం కూడా వచ్చేసి ఎంట్రీ. వచ్చేసి ఇప్పుడు మొత్తం హైయెస్ట్ పాయింట్ ఉన్నాము గోల్కొండలో. ఇదొక గేట్ మనకి గోల్కొండలో రావడానికి. ఇదంతా కూడా మిలిటరీ అండర్లో ఉంటుంది మనకి ఈ గేట్ కూడా. మనం పైనుంచి చూస్తే కింద ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా రాజు రాణి ఉండే గదులు అన్నమాట. ఇదంతా కూడా రాయల్ ప్యాలెస్ అంటే ఇదంతా కూడా మనకి. దాని వెనుక ఇదంతా కూడా ఆర్మీ అండి, ఆర్మీ ట్రైనింగ్ ఇదంతా కూడా. ఇది వచ్చేసి చార్మినార్ ఎదురుగా పోతే చార్మినార్ ఉంటుంది వెళ్తే. మనకు ఒక హిందూ టెంపుల్ ఉంది మనకి ఇక్కడ పైన, అమ్మవారిది జగదాంబ టెంపుల్ అంటారు ఇది. చూసారు కదా, ఇది జగదాంబ టెంపుల్ మనకి. బోనాలు అప్పుడు ఇక్కడనే మాట స్టార్ట్ అయింది. కిందికి వెళ్ళే దారి మనకి. కదా స్టెప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కిందికి వెళ్తున్నాం మనం. ఇక్కడంతా రాజుల రాణుల గదులు అండి ఇవన్నీ కూడా. కింద నుంచి అందరూ ఇట్లా పైకి వచ్చాక కాంప్లెక్స్ నుంచి అట్లా వెళ్ళి ఇదంతా తిరుగుతూ పైకి వెళ్ళాక జగదాంబ టెంపుల్ నుంచి కిందికి వస్తారు అట్లా. ఇది మన గోల్కొండలో హైయెస్ట్ పాయింట్ దర్బార్ హాల్ అంటారు ఇక్కడ. ఈ దర్బార్ హాల్ మీటింగ్కి వస్తుంది రాజు. కింద ప్యాలెస్ నుంచి పైకి వెళ్ళేది అన్నమాట. ప్రజలు వచ్చి ఇక్కడ కలిసేది రాజుని. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సౌత్ నైల్ లైట్ షో ఇక్కడే పెడతారన్నమాట. కుర్చీలు కనబడుతున్నాయి కదా గార్డెన్, ఆ గార్డెన్ దగ్గర. సో అక్కడి నుంచి అందరు కూర్చొని వీక్షిస్తారన్నమాట గోల్కొండ ఫోర్ట్ సౌత్ నైల్ లైట్ షో. మనకి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది ఇంగ్లీషు, తర్వాత మిగతా లాంగ్వేజెస్ మనకి. ప్రతిగా అన్ని తోపులు కనబడుతుంది మనకి. ఎందుకంటే ఇదంతా కూడా రాజు రాణి అంటే ప్యాలెస్ ఇక్కడ మనకి. ఈ కనబడే దారి ఉంది కదా స్టెప్స్, ఇదే అన్నమాట రాజు పైకి వెళ్ళి పైకి కిందికి రావడానికి రాయల్ వే అంటారు ఇది దారి. వచ్చాక ఇలా కిందికి వచ్చాక ఇక్కడ ప్యాలెస్ ఉంటాయి. సో ఇక్కడ మన పైన దర్బార్ హాలు, అక్కడి నుంచి పక్కన చెట్టు కనబడుతుంది కదా కుడివైపు. ఆ చెట్టు వచ్చేసి మనకి అమ్మవారి గుడి. గుడి కొద్ది ముందుకు వస్తే అక్కడ ఇబ్రాహీం అని చెప్పేసి మనకి కులి 3వ రాజు ఆయన మనకి అక్కడ మస్జిద్ ఉంటుంది అన్నమాట. అక్కడ ప్రేయర్ హాల్ అక్కడ. అక్కడి నుంచి కిందికి వచ్చాక ఫుడ్ స్టోరేజ్ ఉంటుంది మనకి, అంబర్ఖానా అంటుంది. దాని తర్వాత రామదాస్కరి జైలు మనకి. సో అలా పైనుంచి ఇలా వచ్చేది దారి అన్నమాట. ఎగ్జిట్ కిందికి వచ్చారు.
రాజురాణి పైకి వెళ్ళి కిందికి వచ్చే దారి. ఇది వచ్చేసి పల్లకీలు పెట్టే ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఇదే ప్యాలెస్ మనకి కట్ షేప్లో. మనకి ఏంటి అంటే అందరూ ఒక మూల నుంచి ఇంకో మూల నించున్నప్పుడు సౌండ్ సిస్టమ్ అనేది ఈ గోడ ద్వారా వినేది అన్నమాట మనకి. ఎందుకంటే ఇక్కడ రాజురాణి కొడుతుంటారు కాబట్టి గట్టిగా మాట్లాడకుండా ఈ వాల్స్ ద్వారా మాట్లాడేది. అందుకని చెప్పేసి మనకి ఏమంటారు అంటే గోడలకు కూడా చెవులు ఉంటాయి అంటారు అన్నమాట. సో ఇది మన టౌన్ అండ్ లైట్ షో పాయింట్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి ప్యాలెసెస్ ఇవన్నీ. ఇక్కడ ప్యాలెస్ నుంచి మనం బయటకు వచ్చాము. పబ్లిక్ పై నుంచి కింద రావడము. ఇది వచ్చేసి తారామతి మస్జిద్ అంటారు. ఇది గోల్కొండ ఫోర్టు గొప్పతనం మీరు వచ్చి చూసినప్పుడు మీకు తెలుస్తుందండి. చాలా బాగుంటుంది గురించి.